శ్రీమతి స్టీల్ డ్రమ్ము. ఈ కథను రచించిన వారు తమిరిస జానకి గారు. ఏమండి, ఇవాళ మీకు సెలవే కదా? భార్య సుందరవల్లి ప్రశ్నకి భయంగా చూశాడు విశ్వనాథం. ఏం కొంప మునగబోతోందో. షాపింగ్కి వెళ్దామండి ఇవాళ. కాఫీ అందిస్తూ ఆవిడ గారన్న మాట ఆటం బాంబులా పేలింది విశ్వనాథం చెవుల్లో. గ్లాస్ అందుకున్న చెయ్యి వణికిపోతోంది. మొదటిసారి దొంగతనం చేస్తున్నవాడి చెయ్యిలా ఇలా వణికిపోతోంది ఏమిటి నా చెయ్యి? చచ, ఇదేం పోలిక? దొంగతనం చేసేవాడి చెయ్యి ఎలా వణుకుతుందో నాకేమన్నా అనుభవమా? నేనెప్పుడన్నా దొంగతనం చేశానా? ఏమిటి, షాపింగ్ అనగానే నోట్లో నాలిక, కొండ నాలిక రెండూ లేనివాడిలా అలా అయిపోయారు? 4 ఏళ్ల 5 నెలల 6 రోజుల కిందటే ఆ రెండూ నాకున్నాయన్న విషయం మర్చిపోయానులే. అబ్బో, పెళ్ళై ఎన్ని రోజులైందో బాగానే లెక్క కట్టారే. అదొక్కటే రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటానులే. ఎందుకో, పెళ్ళి 100 ఏళ్ల పంట అంటారుగా, ఆ 100 ఏళ్ళు ఎప్పుడు గడుస్తాయా అని రోజు లెక్క పెట్టుకుంటూ ఉంటాను. మరి మీలాంటి వాడిని కట్టుకున్నందుకు. షాపింగ్కి ఎన్ని గంటలకు బయలుదేరితే బాగుంటుందంటావు? షాపింగ్ అన్న ఆ 3 అక్షరాలు మంత్రం వేసినట్టు ఆమె మాటల్ని పూర్తి చేయనీయకుండా ఆపాయి. ఏం కొనాలి? 3 రోజుల కిందటే కదా తీసుకెళ్లాను షాపింగ్కి. ఆ రోజు కొనుక్కున్న 2 మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు షేడ్ కొద్దిగా కనిపించకుండా తేడా ఉన్నట్టు ఇప్పుడు అనిపిస్తోందండి. వేరేవి తీసుకుంటాను. సరే, ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ ఏమిటి? పెందరాళ్లే అన్నం తిని బయలుదేరదామండి. టిఫిన్ తింటే పెందరాళ్లే అన్నం తినలేం కదా. వంట మొదలెట్టేస్తాను. అయ్యింది మంగళం. సెలవు రోజు బ్రేక్ఫాస్ట్ హొళిక్కి నిన్న కొని తెచ్చిన వంకాయలు, మామిడికాయలు, కొబ్బరికాయ గుర్తొచ్చాయి విశ్వనాథానికి. పోన్లే, గుత్తి వంకాయ కూర చేస్తుందేమో, మామిడికాయ పప్పులో వేస్తుంది, కొబ్బరికాయ పచ్చడి చేస్తుందిలే. నిన్న చెప్పిందిగా అవన్నీ ఈరోజు చేస్తానని. పెందరాళి వడ్డించేస్తానంటోందిగా. టిఫిన్ పెట్టకపోతే పెట్టకపోయింది. భోజనం ఆ ఐటమ్స్ అన్నిటితో దిట్టంగా లాగించేస్తే సరి. గడ్డం స్నానం కానిచ్చి లొట్టలేసుకుంటూ పేపర్ పుచ్చుకుని వాలు కుర్చీలో వెనక్కి జారబడ్డాడు. ఏవో మంచి మంచి వాసనలు బాగానే వస్తున్నాయి. ముక్కు బాగానే పనిచేస్తోంది. ఎటొచ్చి టిఫిన్ లేకపోతే పోయింది. రోజూ తాగే రెండోసారి కాఫీ కోటాకి అన్యాయం జరిగితే ఎలా? ఇంతవరకు రాలేదు రెండోసారి కోట. వంటింటి దగ్గరికెళ్ళి అడగడానికి భయం. తొందరగా తెమలాలి కదండీ అంటూ ఏదన్నా పని అందుకోమంటుందేమో. ఇరుక్కుపోవాలి. ఈవిడ గారికి ఎదురుగా ఏదన్నా ఆకారం కనబడిందంటే చాలు, పని చెప్పకపోతే తోచదు. ఏ పని లేకపోతే ఆసమ్మ పోసమ్మ కబుర్లన్నా వినమంటుంది అక్కడ నిలబడి. నమ్మడానికి లేదు. తన జాగ్రత్తలో తనుండాలి. బెట్టుగా కూర్చున్నాడు. లేవలేదు. వీధి గుమ్మంలో అలికిడైంది. కుర్చీలోంచే వంగి చూశాడు. పాత పేపర్లండి. నల్ల బనీను, ఎర్ర లొంగి మెట్టు మీద కూర్చున్నాడు. ఇదిగో, పాత పేపర్లు కావాలా? వంటింట్లోకి వినిపించేలా ఓ కేక వేశాడు. పాత పేపర్లా? నాకెందుకు? నేనిక్కడేమన్నా అలమార్లు దులిపి సర్దుతున్నానా? అక్కర్లేదు టోయ్. వెర్రాడిని చూసినట్టు అదో రకంగా ఓ చూపు చూశాడు వాడు. ఈరోజు రమ్మని పాత పేపర్లు చాలా ఉన్నాయని మొన్న చెప్పారండి అమ్మగారు. మెల్లగా నసుగుతున్నట్టే అన్నాడు వాడు. ఓహో, పాత పేపర్లు కొనేవాడా? వీడినిక్కడి నుంచి తొందరగా పంపించేయడం మంచిది. లేకపోతే ఇప్పుడు ఈ పేపర్లిచ్చే పని తనకంటుకోదు. గబగబా వీధి గుమ్మంలోకెళ్ళి ఈరోజు కుదరదట, ఇంకో రోజు ఇస్తారట వెళ్ళమని. వాడికేదో రహస్యం చెప్తున్నట్టు చెప్తుంటే భయంగా చూస్తూ సడన్గా ఈయన మెంటలెప్పుడైపోయాడు అనుకుంటూ ఓ జాలి చూపు ఒకటి విసిరి మనసంతా సానుభూతి నింపేసుకుంటూ వెళ్ళిపోయాడు పాత పేపర్లో మొహం చేసుకుని. కాఫీ కోసం నోరు పీక్కుపోతోంది. వంటింట్లోకి ఓ పిలిపిచ్చి తన గొయ్యి తనే తవ్వుకున్నాడు. 2 అష్టోత్తరాలు, 1 సహస్రనామం వినబడ్డాక 2-3 గిన్నెలు, 2-3 ప్లేట్లు ఢమఢమలాడుతూ గంటలు మోగించాక కాఫీ వచ్చింది. పాలు తక్కువయ్యాయో ఎక్కువయ్యాయో, డికాషన్ ఎక్కువైందో తక్కువైందో, పంచదార ఎక్కువైందో తక్కువైందో, అసలది కాఫీయో వేడి నీళ్ళో ఏదీ కూడా ఇతమిత్తమని చెప్పలేని ద్రావకం. ఫస్ట్ కోటాకి ఈ కాఫీకి ఎందుకిలా టేస్టులో తేడా వచ్చింది? ఎక్కడ పెట్టానో ఆ ఎర్ర హ్యాండ్ బ్యాగ్ కనబడితే ఒట్టు. వెళుతూ సుందరవల్లి అన్న ఆ డైలాగ్ వినబడి కాఫీ కుడితిలో ఎందుకయిందో అర్థమైపోయింది. బతుకంతా వెతుకులాటే. ఎక్కడ పెట్టానో గుర్తుండి చావదు కదా.
సానుభూతి చూపిస్తే ఇప్పుడు అదేదో తనే వెతికి పెట్టాల్సి వస్తుంది. ఆ సానుభూతి ఏదో తన మీద తనే చూపించుకుంటూ ఆ గుక్కెడు కాఫీ ముక్కు కింద గోతిలో పోసేయడం నయం. 11ంటికల్లా భోజనానికి పిలుపొచ్చింది. నోట్లో నీళ్లు ఊరుతూ ఆవురావురుమంటూ వెళ్ళి కూర్చున్నాడు. ఎప్పుడో నెల్లాళ్ల కిందట చేసిన కారప్పొడి, ఈ పూట వండిన అన్నం ఉన్నాయి కంచంలో. ఓ పక్కన చారు గిన్నె, ఓ పక్కన మజ్జిగ గిన్నె ఉన్నాయి డైనింగ్ టేబుల్ మీద. తను కూర్చున్న కుర్చీతో పాటు డైనింగ్ టేబుల్ కూడా దభీమని కింద పడినట్టు అనిపించింది. తినండి. తను తినడం మొదలెట్టేసింది సుందరవల్లి. ఇంకా ఏమిటి తినేది? కంగు తిన్నానుగా. అబ్బా, మీరు మరీను. మనం షాపింగ్కి వెళ్ళాలి కదా. వంటలు వండుకుంటూ వంటింట్లోనే గడిపేస్తే నేనెప్పుడు రెడీ అవ్వగలను చెప్పండి. అందుకే ఈ పూటకిలా అన్నం ఒకటే వండాను. చారు రాత్రిది కాస్త ఫ్రిడ్జ్లో ఉంటే వెచ్చబెట్టాను. రాత్రి 10:30కి టీవీ సీరియల్లో హీరోయిన్ పడే కష్టాలు చూస్తూ ఏడుస్తూ పడుకున్నాను. పాలు తోడుపెట్టడం మర్చిపోయాను. అందుకే రాత్రి మిగిలిపోయిన ఆ ఒక్క చెంచాడు పెరుగుని మన ఇద్దరికీ సరిపడా పల్చగా మజ్జిగ చేసేశాను. మజ్జిగ గిన్నెలోకి మళ్ళీ మళ్ళీ చూస్తూ నిట్టూర్చాడు. మజ్జిగ అది తెల్లనీళ్లు కావు. ఓ సున్నబొట్టేమన్నా పడి అలా తెలుపు రంగులోకి మారాయేమో నీళ్లు. అసలు మీకు జాలి దయ ఏ కోసానా లేవండి. హీరోయిన్ కష్టాలు తలుచుకుని పక్క మీద నేనేడుస్తూ పడుకుంటే మీ పాటికి మీరు గుర్రెట్టి నిద్రపోతున్నారు. ఓదార్చలేదు నన్ను. టీవీలో సీరియల్స్ కోసం కూడా నిన్నెక్కడ ఓదారుస్తూ కూర్చోగలను నేను? నీరసంగా మూలిగింది మనసు. అవును గాని మరి ఇందాక అంత మంచి మంచి వంటల గుమగుమలొచ్చాయి. అన్నం ఒక్కటే వండానంటావేంటి? నమ్మలేనట్టు చూశాడు. అవా, ఆ గుమగుమలు పక్కవాట వాళ్ళవి. వాళ్ళింటికి ఎవరన్నా భోజనానికి పిలిచిందావిడ. ఒకవేళ మనల్ని కూడా భోజనానికి పిలిచిందేమో ఆవిడ. కాస్త జ్ఞాపకం తెచ్చుకో. వెళ్ళకపోతే ఫీల్ ఎవరు వాళ్ళు? అంత సీనేం లేదులేండి. నేను ఆవిడతో మాట్లాడడం లేదు. అదేం పాపం? పాపాలు మీవి. వాళ్ళు 29 ఇంచీల టీవీ కొన్నారు. వాళ్ళ టీవీ కొన్న రోజే మీకు చెప్పాను, మనకే అలాంటి పెద్ద టీవీ కొని తీసుకురమ్మని. 25 ఇంచీల ఈ మన టీవీ ఎక్స్చేంజ్ ఆఫర్లో మార్చేయమని. మీరు వినిపించుకోవట్లేదు. అలాంటి టీవీ మీరు కొనేదాకా నేను వాళ్ళ ఇంటికెళ్ళను, ఆవిడతో మాట్లాడను. నీ మంగమ్మ శపథం. నా మంచి భోజనానికి తెచ్చింది కదా ముప్పు. పక్కింట్లోంచి వస్తున్న గుమగుమలు పీలుస్తూ కారప్పొడి చారుతో జ్వరం పడి లేచిన వాడిలా కతికాడు కాస్తన్నం. ఎన్నో లంకణాలు చేసిన వాడిలా అడుగులు వేస్తూ వెళ్ళి రెడీ అయిపోయి, నేను రెడీ, నువ్వు రావడమే ఆలస్యం అంటూ వచ్చి టీవీ ఎదురుగా కూర్చున్నాడు. ఎంతసేపు గడిచినా గదిలోంచి యువతలకి ఊడిపడదాయే. ఏమిటింకా తెమల్లేదా? మీ మొగజన్మ హాయి. జళ్ళు, బొట్లు, గిట్లు, మ్యాచింగులు ఏమీ లేవుగా. నిమిషంలో క్రాఫ్ దువ్వుకుని ఎగబడిపోతారు. నడు నడు అంటూ. ఇందాక ఎర్రచీర కట్టుకున్నాను. దానికి మ్యాచింగ్ హ్యాండ్ బ్యాగ్ ఎక్కడ పెట్టేశానో, ఏ అలమార్లో కుప్పలో ఉందో ఎంత వెతికినా కనపడలేదు. అందుకని ఆ చీర జాకెట్టు మార్చేసి ఇప్పుడు నీలం రంగు బట్టలు కట్టుకున్నాను. దీనికి మ్యాచింగ్ జడ చివర పెట్టుకునేందుకు నీలం రంగు రబ్బర్ బ్యాండ్స్ ఉన్న ప్యాకెట్ కనిపించట్లేదు. అది వెతుక్కుంటున్నాను. గదిలోంచి యువతలకొచ్చి విచారవదనంతో చెప్పింది. జాకెట్ మ్యాచింగ్ వేసుకున్నావు, బొట్టు మ్యాచింగ్ పెట్టుకున్నావు, మెడలో దండ మ్యాచింగే, చేతికి గాజులు మ్యాచింగ్వే వేశావు, తలలో పూలు నీలం రంగు డిసెంబర్ పూలు. ఇంత ఇదిగా నీలం రంగులో మునిగినట్టు సింగారించుకున్నావు. ఇంకా ఒక్క జడ చివరెక్కడో పెట్టుకుని ఆ చిన్న రబ్బర్ ముక్క మ్యాచింగ్ దొరకలేదని గంటలు గంటలు గడిపేస్తున్నావు కదా. ఇంకోటేదో పెట్టుకో. ఏమిటి చిన్న రబ్బర్ ముక్క? ఏదో ఘోరమైన మాట, వినకూడని మాట విన్నట్టుగా ఉన్నాయి ఆ చూపులు. రోడ్డు మీద వెడుతుంటే అదే ఎవరికంటో పడుతుంది. వేరే రంగుది పెట్టుకుంటే మ్యాచింగ్ కాదని అనుకోరు. ఎంత అసహ్యంగా ఉంటుంది. తలుచుకుంటేనే సిగ్గేస్తోంది. జడ చివర ఎక్కడో పెట్టుకునే రబ్బర్ బ్యాండు మ్యాచింగ్లో కూడా తేడా రానివ్వని దానివి ఆ రోజు కొనుక్కున్న చీరలకి మ్యాచింగ్ బ్లౌజ్ పీసులు తేడాగా ఎలా తీసుకున్నావు? నా గడ్డం పెరిగేదాకా బట్టల కొట్లోనే ఉన్నాంగా ఆ రోజు. ఏమిటి ఆలోచిస్తున్నారు? అబ్బే ఏముంది, నీ మ్యాచింగే. పక్కవాటలో ఆవిడ దగ్గర ఏమన్నా ఉందేమో నీలం రంగుది, అడిగి తీసుకురానా వెళ్ళానా ఆలోచిస్తున్నా. గుత్తి వంకాయ కూర, సాంబారు వాసనలు గాలిలో తేలుతూ ఆ వాటా వైపు వెళ్ళమంటున్నాయి. చాలండి వేళాకోళం. అయినా మీరు 29 ఇంచీల టీవీ కొనే వరకు మన పక్క వాటాలో ఇంకోళ్ళున్నారన్న విషయం మర్చిపోండి. అబ్బెబ్బే, నీకోసమే ఆలోచించానంతే.
ఏం పర్వాలేదు, ఈ ఒక్కటి మ్యాచింగ్ లేకపోతే కొంప ఏం మునిగిపోదు. పదండి బయలుదేరదాం. అబ్బో పర్వాలేదే. తనకి తెలియకుండానే తన మాట మంచి ఫలితాన్నే ఇచ్చింది. రథం కదిలింది. ఇల్లు తాళం పెట్టబోతుంటే అడిగింది, క్రెడిట్ కార్డు పెట్టుకున్నారా జేబులో? 2 జాకెట్ ముక్కలేగా కొనేది, క్రెడిట్ కార్డు దేనికి? మీకెందుకులేండి కష్టం, ఎక్కడుందో చెప్పండి, నేనెళ్ళి తీసుకొస్తాను. ఉందిలే జేబులో. స్కూటర్ వైపు నడిచాడు. ఎప్పుడో చదివిన కవనశర్మ గారి అర్థాంగుల ఆర్థిక సూత్రాలు తన పెళ్ళయిన దగ్గర్నుంచి అనుభవంలో చూస్తూనే ఉన్నాడు. కందిపప్పుతో మొదలెట్టి కంచిపట్టు చీర దాకా వెళ్ళిపోతుంది ఆడవాళ్ల షాపింగ్ అన్నారు కవనశర్మ గారు. బజార్లో వెళుతుంటే ఓ పెద్ద స్టెయిన్లెస్ స్టీల్ షాపు ముందు పెద్దగా అరిచింది, ఆపండి. ఆ షాప్ ముందు స్కూటర్ స్టార్ట్ చేసుకోబోతున్న ఓ బట్టతలైన హడలి ముందుకి తూలి పడబోయి నిలదొక్కుని పక్కకి చూశాడు. ఆయన కళ్ళకి కనకేమైనా శక్తి ఉంటే తామిద్దరూ భస్మ అయిపోయి ఉండేవారనిపించింది. ఏంటి, ఈ మధ్య స్టీల్ షాపుల్లో కూడా బట్టలమ్ముతున్నారా? జోకులొద్దుగాని ఎదిరింటావిడ పెద్ద స్టీల్ డ్రమ్ము కొని బాత్రూంలో పెట్టుకుంది. నీళ్ల ప్రాబ్లం కదా, ఊరంతా స్టీల్ డ్రమ్ముల్లో నీళ్లు నింపి పెట్టుకుంటోంది. మనం కూడా అలాంటిదొకటి కొనుక్కెళదాం ఇప్పుడు. గంగాళం షేపులో ఎంత బావుందో స్టీల్ది. కొనకపోతే ఆ ఎదిరింటావిడతో కూడా మాటలు కట్టా? బాగానే అర్థం చేసుకున్నారు గాని పదండి, డ్రమ్ము బేరం చేద్దాం. మన ఇంటి పక్కనే 4 అడుగులు నడిస్తే స్టీల్ షాప్ ఉంది కదా, కావాలంటే అక్కడ కొనుక్కుంటే అతనే వాళ్ళ పనికుర్రాడి చేత ఇంటికి పంపిస్తాడు. ఇంత దూరం నుంచి మోసుకుపోవాలా ఏంటి? మన ఇల్లు ఊరికి ఆ చివర, ఈ బజారేమో ఈ చివర. మన ఇంటి దగ్గర అన్ని రకాల కొట్లు ఉన్నాయి. ఏం కావాలన్నా దొరుకుతాయి. 2 నిమిషాల్లో నడిచి ఏం కావాలన్నా తెచ్చుకోవచ్చు. అక్కడేమీ కొనవు, కొననియ్యవు. అన్నిటికీ ఆఖరికి పచ్చిమిరపకాయ కావాలన్నా, అగ్గిపెట్టె కావాలన్నా ఈ మూలకి ఇంత దూరం ఈ బజారు వచ్చే కొనాలంటావు. ఆ వంకని 2 రోజులకోసారి బండి మీద ఊరేగించమంటావు. పెట్రోల్కి ఎంత అవుతోందో ఆలోచించావు. ఇంటి దగ్గర ఏం కావాలన్నా దొరుకుతున్నప్పుడు 2 అడుగులేసి వెళ్ళి తెచ్చుకోవచ్చు కదా. ఏంటో ఎన్నిసార్లు చెప్పినా వినిపించుకోవు. సరేలేండి, మీ దండకం ఎప్పుడూ ఉన్నదేగా. మన ఇంటి దగ్గర కొట్లోనే కొంది మన ఎదిరింటావిడ. నేను అక్కడే కొంటే నా గొప్పేముంది, మెయిన్ బజార్కొచ్చి కొంటే గొప్పగాని. నీ గొప్పలన్నీ నా తిప్పలకే. అయినా ఇంకోసారి ఆలోచించు. ఉప్పు నీళ్ళ స్టీల్ దాంట్లో స్టోర్ చేసుకోవడం ఎందుకు? ఉప్పు నీళ్ళో పప్పు నీళ్ళో ఉన్న నీళ్ళే స్టోర్ చేసుకుంటాను. లేని నీళ్ళు నేనెక్కడి నుంచి తేగలను? మీకేం తెలియదు గాని ఊరుకోండి. డ్రమ్ము ఖరీదెంతో కనుక్కొని కంగు తింది. తమ ఇంటి దగ్గర కొట్లో కంటే చాలా ఎక్కువే చెప్పాడు. ఎంత బేరం ఆడినా కూడా ఎక్కువ అవుతుంది అక్కడికంటే. పైగా ఇక్కడి నుంచి ఇంటికి దీన్ని చేరవేయడానికి ఏ బండినో మాట్లాడాలి, అదో ఖర్చు. అంతా కలిసి తడిసి మోపెడు ఆయన చెప్పినట్టు. కానీ తప్పదు, ప్రెస్టీజ్ క్వశ్చన్ కదా. చాలా రోజుల తర్వాత కనిపించిన తన స్నేహితుడొకడు పలకరిస్తే అతనితో మాట్లాడుతూ కొట్టు బయట నిలబడ్డాడు విశ్వనాథం. సంతోషించింది సుందరవల్లి. ఆయనగారు పక్కనుంటే బేరాలాడనివ్వరు. ఇది బావులేదని అది, అది బావులేదని ఇది, గంటసేపు చూడనివ్వరు. అన్నీ ఓలాగే ఉన్నాయిలే, ఏదో ఒకటి తీసుకో, పద పద అంటారు. అందుకే ఆ స్నేహితుడెవరో కనీసం ఓ గంటసేపైనా కబుర్లేసుకుంటే బావుండుననుకుంటూ రంగంలోకి దిగింది. ఈ డ్రమ్ముకి ఈ పక్కన చిన్న సొట్టలా కనబడుతోంది, ఇదొద్దు, ఇంకోటి తియ్యి. అబ్బే, దీనికేమిటో ఈ పక్కన చిన్న మచ్చ ఉంది, ఇది వద్దు, ఇంకోటి తియ్యి. ఒరే రంగా, ఓసారి ట్రారా. కౌంటర్లో కూర్చున్న యజమాని పిలవడంతో ఇంకో డ్రమ్ము తెచ్చి సుందరవల్లి ఎదురుగా పెట్టి యజమాని దగ్గరికి వెళ్ళాడు ఆ కుర్రాడు. ఆ డ్రమ్ము చుట్టూ తిరిగి శల్య పరీక్ష చేసింది సుందరవల్లి. ఎక్కడా ఏ సొట్టా లేదు. కానీ అడుగుభాగం ఎలా ఉందో అతి కష్టం మీద దాన్ని పైకెత్తింది. అంతే, కెవ్వుమన్న కేక వినబడి ఆ కొట్టు యజమాని, కుర్రాడు, బయట నుంచి విశ్వనాథం స్నేహితుడు పరిగెత్తుకొచ్చారక్కడికి. అబ్బో, అమ్మో, అయ్యో అంటూ గోల పెడుతోంది కాలు పట్టుకుని కింద చతికిలపడున్న సుందరవల్లి. ఓ పెద్ద భూతాన్నో దెయ్యాన్నో చూసినట్టు చూస్తోంది ఆ స్టీల్ డ్రమ్ము వంక. కళ్లల్లో నీళ్లు. పచ్చడైపోయింది నా పాదం. రాగం తీసింది భర్త వంక చూసి. కుర్రాడు రంగడి మొహంలో ఆశ్చర్యం, ప్రశ్నార్థకం కలగలిసిపోయాయి. బ్రహ్మ కడిగిన పాదం అన్న పాట విన్నాడు తను. జుమ్మంది నాదం, సయ్యంది పాదం అన్న పాట విన్నాడు.
కాని పచ్చడైపోయింది నా పాదం అన్న ఈ పాట ఎక్కడా విన్నట్టు లేదే. భర్తకి చెయ్యి అందించింది సుందరవల్లి కెవ్వు కెవ్వుమంటూనే. విశ్వనాథం కళ్ళ ముందు కాలి కట్టుతో 6 వారాల పాటు తన చేత సేవలు చేయించుకుంటున్న భార్య రూపం కనబడి దబ్బున నేలమీద చతికిలబడిపోయాడు. తను కూడా శ్రీమతి గారి పక్కన. కథ సమాప్తం.